మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం పఠనం నేను చెప్తాను, శ్రవణం మీరు చేయండి. కొత్త సంవత్సరంలో ఈ విశ్వావసు అంటే ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టారు? ఇప్పుడు విశ్వావసు నామ ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటటువంటి దాని గురించి మాట్లాడదాం. ఈ పేరు నారద మహాముని మన పురాణాల్లో ఉన్నారుగా, ఆయన ఒక సందర్భంలో శాపవశాన స్త్రీ రూపం ధరించవలసి వచ్చింది. ఆ స్త్రీ రూపం ధరించి ఒక రాజుగారికి భారీగా అయ్యాడు. ఆ దంపతులకి ఒక 60 మంది పిల్లలు సంతానం కలిగారు. అయితే ఈ రాజులకి ఏంటి, మళ్ళా ప్రశాంతంగా ఉండదు కదండి. ఆ రాజు వీరి మీద దండెత్తడం, లేకపోతే ఈ రాజుగారు వారి మీద దండెత్తడం, ఇవన్నీ సహజంగా జరిగేటటువంటి వ్యవహారాలు రాజరికంలో. కాబట్టి ఒక సందర్భంలో యుద్ధం జరిగినప్పుడు ఈ యొక్క రాజుగారికి నారదుడికి పుట్టినటువంటి 60 మంది పిల్లలు మొత్తం సంహరింపబడ్డారు. అప్పుడు నారదుడు కన్న తల్లి పడేటటువంటి బాధ అంతా పడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు ఒక్కడు కూడా మిగలలేదు, 60 మంది చనిపోయారు, ఏంటి నా దుఃఖానికి ఇంకేమన్నా అద్దులు పద్దులు ఏమైనా ఉన్నాయా, ఏం చేయమంటావు స్వామి అంటే, చనిపోయినప్పటికీ కూడా విష్ణుమూర్తి వారు చెప్తున్నారు నారదుడికి, చనిపోయినప్పటికీ కూడా నీ పేర్లు ఈ సృష్టికి ఉన్నంతకాలము నీ యొక్క బిడ్డల పేర్లు అలా సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి, 60 మంది పేర్లును. అయితే ఈ విధంగా ఆ 60 మందిలో ఒక బాలుడు అనమాట ఈ విశ్వావసు అనేటటువంటి ఆయన, ఈ విశ్వామిత్రుడు, అతని పేరు మీద వచ్చినటువంటిది ఈ సంవత్సరం. ఈ 60 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి ప్రభావివ ఇట్లా వస్తూ ఉంటుంది, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇది ఆ విశ్వావసు అనేటటువంటి దానికి. దీనికి కొంతమంది అర్థాలు చెప్తూ ఉన్నారండి వీటికి. ఏమని, విశ్వావసు అనేటటువంటి దానికి అంటే విశ్వానికి మంచి జరుగుతుంది, ప్రపంచానికి మంచి జరుగుతుంది అని అర్థం చెప్తున్నారు. అందరితోటి పాటు మనం కూడా చెప్పుకోవలసే ఉంటుంది. అయితే ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చదువుకోవాలి, ఎప్పుడు, ఎందుకు అనేటటువంటి విషయానికి వస్తే ఇది అంత కంపల్సరీగా ఎందుకు చేసుకోవాలి, ఎందుకు వినాలి అని అంటే, ఈ సృష్టిలో ఈ సకల చరాచర జగత్తులో పరిణామాలు అన్నీ కూడా పైనుంచి ఆకాశం నుంచి వచ్చేటటువంటి రేతస్సుల ద్వారానే, గ్రహాల యొక్క రేతస్సు ద్వారానే నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రకాశం వల్ల వచ్చేటటువంటి ఈ ఫలితాల్ని రైతులకు ఎలా ఉంటుంది, వర్షాల మీద ఎలా ఉంటుంది అంటే, వర్షం మీద ఆధారపడి రైతు పంట వేసుకుంటూ ఉంటాడు. అలాగే కొన్ని లోహాలు లభ్యత కూడా ఈ యొక్క ప్రకృతి యొక్క స్వభావం అంతా కూడా తెలియజేస్తూ ఉంటుంది. అలాగే మనుషుల మీద కూడా ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుందా రాదా, ఆరోగ్యం ఎవరికి బాగుంటుంది, ఏ రాసుల వారికి బాగుంటుంది, ఏ రాసుల వారికి బాగుండదు, ఎవరు ఏ విధమైన ఇబ్బందులు పడతారు, ఎవరు ఏ రకాలైనటువంటి సుఖాలు పడతారు. అలాగే పంటలు, వర్షం ఎంత పడుతుంది ఈ సంవత్సరంలో, ఈ వర్షం కొండల మీద ఎంత పడుతుంది, సముద్రంలో ఎంత పడుతుంది, భూమి మీద ఎంత పడుతుంది, ఈ కాలిక్యులేషన్ బట్టి పంటలు ఎక్కువగా ఏ పంటలు వేసుకోవాలనేది తెలియడం ఒకటి, ఎంత పంట చేతికి వస్తుంది అనేటటువంటి తెలుసుకోవటం మరొక విషయం, ముఖ్యం ఈ విషయం. అలాగే ఈ యొక్క రాసుల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు కదా, ఆ విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఎంతవరకు విజయవంతులు అవుతారు, ఎంతవరకు వాళ్ళు ఆగిపోతారు అనేటటువంటిది కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ఇది ఈ మనకు పంచాంగం ద్వారానే తెలుస్తూ ఉంటాయి. అందుచేత ఈ పంచాంగాన్ని ప్రతి వారు చదువుకోవాల్సిందే, వినవలసిందే. కాబట్టి ఇది మనం ఏ శుభకార్యం చేసినా, దేవుడు పెళ్లి చేసినా, మన పెళ్లి చేసినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఊరు వెళ్ళినా పొద్దుట లేస్తే పంచాంగాన్ని మనం తెలుగు పేరు చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు కూడా దీన్ని అనుసరించి మంచి చెడ్డలు జరుపుకుంటూ ఉన్నారు. ఈ భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే కదా, మరి అప్పుడు ఈ తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ చూసుకోవటం ఎందుకు అనేది ఒక ప్రశ్న. అయితే దానికి ఏంటంటే, భగవంతుడు అన్నీ సృష్టించాడు కరెక్టే. ఒక రైతు వరిచేను వేశాడు, బాగానే పండింది. అయితే ఈ పైన పండినటువంటి గింజలు ఉన్నాయే, ఇవి మానవుడికి ఆహారంగా నిర్ణయం చేశాడు. అదే వరి పంటలో పైన గింజలు తీసేస్తే కిందనున్నటువంటి గడ్డి అంతా పశువులకి ఆహారంగా నిర్ణయం చేశారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మంచిది.
ఈ పసుగు పోయి ధాన్యం పెట్టామనుకోండి గొంతులో ఇరుక్కుపోయి చచ్చిపోతుంది. ఆవైతే ఆవు, ఎద్దైతే ఎద్దు. అదే గడ్డి మనం తిన్నాం అనుకోండి మనకి లోపలికి వెళ్తుంది అది. అందుచేత ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మంచిది ఉంటుంది. అది తెలియజేసేదే పంచాంగం. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణ ఈ 5 కలిపితేనే దాన్ని పంచాంగము అంటారు. తిథేచ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రార్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం ఫలం ఇదం అని చెప్పేసి మనకి చెప్పారు. అంటే తిథేచ్చ శ్రీమాప్నోతి, తిథి గురించి మనం చెప్పుకున్నట్టయితే మీకు శ్రేయస్సు కలుగుతుంది అని. వారాత్ అంటే వారం, ఏ వారమో ఆదివారమా సోమవారమో దీని గురించి తెలుసుకోవటం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. నక్షత్రాల గురించి మనం తెలుసుకున్నట్టయితే పాపాలు తొలగిపోతాయి. యోగం గురించి తెలుసుకున్నట్టయితే రోగ నివారణం అంటే ఆరోగ్యం చేకూరుతుంది, రోగాలన్నీ నశించిపోయి అని చెప్తున్నారు. అలాగే కరణాత్ మనం చెప్పుకున్న పంచాంగాల్లో లాస్ట్ది కరణం. ఆ కరణం గురించి మనం తెలుసుకోవడం ద్వారా కార్యసిద్ధిశ్చ, నువ్వు ఏ పని అయితే మొదలు పెడుతున్నావో అది తప్పకుండా సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రకారులు మనకి ఈ పంచాంగ శ్రవణం వల్ల కలిగేటటువంటి ఫలితం చెప్పారు. ఊరికే వినక్కర్లేదు నాయన. మనం అనుకుంటాం కదా నాకేంటిది అనే క్వశ్చనే ఒక అక్కర్లేదు, మనం వినాలి. వింటే ఏది మంచి ఏది చెడ్డ అని తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా పంచాంగం గురించి మనకు పెద్దలు చెప్పడం జరిగింది. ఇకపోతే ఇక్కడ పంచాంగం గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా మనకి నవనాయకులు అని ఉంటారు. ఇది పెద్ద గణితం అనుకోండి అదంతా. కానీ ఇక్కడ నవనాయకులు అంటే 9 మంది నాయకులు ఉంటారు. వాళ్ళని అనుసరించి వాళ్ళ యొక్క ప్రభావం ఆకాశంలో వాళ్ళ యొక్క ప్రభావం వలన, ఆ ప్రభావం ఏదైతే ఉందో ఇక్కడ మన మీద భూమి మీద పడడం ద్వారానే ఇక్కడ పంటలు పండినా, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చినా, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చినా, లేకపోతే ఎవరు ఏ పని చేసినా అది వాటి యొక్క ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది. వ్యవసాయదారులు ఉన్నారు, ఎంత వర్షం పడుతుంది, ఆ పడినటువంటి వర్షం సముద్రంలో ఎంత పడుతుంది, పర్వతాల మీద ఎంత పడుతుంది, భూమి మీద ఎంత పడుతుంది అనేటటువంటి లెక్కలు కూడా ఉన్నాయి. ఆ లెక్క ప్రకారం భూమి మీద పడినటువంటి వర్షం ద్వారానే మనకి పంటలన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ రాజు, రసాధిపతి, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి ఇట్లాగా 9 నవనాయకులు ఉన్నారు. అయితే వారి యొక్క ప్రభావాన్ని బట్టే మనకి ఇక్కడ మంచి చెట్లన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇది కేవలం గోచారం అనుకోండి. భూమికి సంబంధించి గోచారం ఈ సంవత్సర ఫలితాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ నవనాయకుల్లో ఎంతమంది శుభగ్రహాలు ఉన్నాయి, ఎన్ని అశుభగ్రహాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనం పరిగణలో తీసుకుని ఫలితాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ రాజు ఈ సంవత్సరానికి ఈ విశ్వావసు సంవత్సరానికి రాజు రవి అంటే సూర్య భగవానుడు, మంత్రి చంద్రుడు. కొంచెం సాత్వికంగా ఉంటుంది. రాజుగారంటే కొంచెం కఠినంగానే ఉండాలి కదా, లేకపోతే ఆయన మెత్తగా ఉంటే ఇక ప్రభుత్వం సరిగా నడవదు. అలాగే సైన్యాధిపతి కూడా రవి అయ్యాడు. సస్యాధిపతి అంటే పంటలకి అన్నిటికీ కూడా గురువు గారు అధిపతి అయ్యాడు. ధాన్యాధిపతి, ఈ ధాన్యాలు చిరుధాన్యాలు ఇవి పెట్టాటవన్నీ ఉంటాయి కదండి, దానికి కుజుడు అధిపతి అయ్యాడు. అర్ఘ్యాధిపతిగా మరలా రవి వచ్చారు. ఇక్కడ మేఘాధిపతిగా కూడా రవి ఉన్నారు. అయితే రసాధిపతిగా శనీశ్వరుడు వచ్చాడు, నీరసాధిపతిగా బుధుడు వచ్చాడు. వీళ్ళు ఇట్లా 9 మనకి వచ్చారు. ఇందులో 4 స్థానాలు రవి ఆక్రమించారు. రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే, అట్లాగే అర్ఘ్యాధిపతి ఆయనే, మేఘాధిపతి కూడా ఆయన అయ్యారు. 4 ఈ నవనాయకుల్లో 4 ఆధిపత్యాలకి రవే ఆధిపత్యం వహిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇకపోతే ఇక మంచి శుభగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నట్టయితే మంత్రిగా చంద్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం సాత్వికమైనటువంటి స్వభావం ఉంటుంది. ఇక గురువు సస్యాధిపతి అంటే పంటలు పండటానికి ఆయన కారకుడు కాబట్టి పంటలు బాగా పండుతాయి అని చెప్పేసి మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అట్లాగే నీరసాధిపతి బుధుడు కాబట్టి ఈ బుధుడికి సంబంధించినటువంటి ఈ పంటలన్నీ కూడా మనకి చాలా బాగా ఈ సంవత్సరం పండుతాయి. అయితే ఇక్కడ పాపగ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది. 3 గ్రహాలు ఆధిపత్యమేమో శుభప్రదంగా ఉంది, 6 గ్రహాల యొక్క ఆధిపత్యం
కొంచెం పాపగ్రహాలు అయి ఉన్నాయి. అందుచేత శుభము కంటే పాపం ఎక్కువ ఉన్నది. కాబట్టి భూమి మీద మనకు జరిగేటటువంటిది ఏంటంటే ఈ అల్లకల్లోలాలు, అంటే ఒక దేశానికి ఒక దేశంకి పడకపోవటము, యుద్ధాలు జరగటము, అక్కడ దాకా వచ్చి ఆగిపోవటము, ఈ కొట్లాటలు, వీటన్నిటికీ కారణం అవటానికి ఈ పాపగ్రహాల యొక్క కారణం. అది కాకుండా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయన రాజు, నిజంగానే కూడా ఆయన నవగ్రహాల్లో రాజే. అందుచేత 4 ఆధిపత్యాలు వచ్చాయి. కాబట్టి కొంచెం ప్రపంచంలో ఎక్కువగా యుద్ధాలు జరగటానికి అవకాశం ఉన్నది. అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ వర్షం అనేటటువంటిది దీన్ని మేఘావృతిని బట్టి వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి చూసినట్టయితే మనకి 60% సముద్రంలో కురుస్తూ ఉన్నది, ఒక 20% మాత్రం కొండల మీద కురుస్తుంది. దానివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. కొండల మీద కురిసే దానివల్ల, సముద్రంలో కురిసే దానివల్ల ఏ మాత్రము కూడా ఫలితం మనకి అందదు. ఇకపోతే భూమి మీద పడింది మాత్రం 100కి 100 పాళ్ళు కూడా మనకి ఈ మానవాళికి శుభాన్ని చేకూరుస్తూ ఉంటుంది. పంటలు పండటానికి వాటికన్నిటికీ మనకు తాగునీరు కూడా కొన్ని ప్రాంతాలలో తాగునీరు కూడా కరువు అయిపోయేటట్టు పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులన్నీ భూమి మీద మంచిగా వర్షం ఎక్కువ శాతం పడితే మనకి ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. ఈ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక ఈ సంవత్సరంలో గ్రహణాలు ఎన్నో వస్తాయి, ఏ రాశుల వారికి లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఆదాయం ఎంత ఉంటుంది, ఖర్చు ఎంత వస్తూ ఉంటుంది, అలాగే అవమానం ఎంత ఉంటుంది, గౌరవం ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఈ పంచాంగం ద్వారానే మనం తెలియజేసుకోగలం. కాబట్టి ఇక్కడ మనం చెప్పాలి అంటే ఇక్కడ మూఢం అంటారు. అంటే రవితో గురువు కానీ శుక్రుడు కానీ కలిసినప్పుడు మూఢము అంటారు. అంటే రవి సూర్యుడితో కలిసినప్పుడు వాటి యొక్క వాటి యొక్క శక్తిని కోల్పోతాయి, గురుడు కానీ శుక్రుడు కానీ. అందుచేత వారిద్దరూ అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహాలు కాబట్టి వారి యొక్క బలం లేకుండా పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, గృహ నిర్మాణం కానీ ఏ ఒక్క శుభకార్యమో గురు శుక్ర మూఢాల్లో జరగదు. అవి ఎన్ని వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, అది కూడా పంచాంగం ద్వారానే మనకి తెలియజేస్తూ ఉంటుంది. అలాగే కర్తరి అంటే కార్తులని వస్తాయి. 27 నక్షత్రాలకు సంబంధించే ఈ కార్తులు కూడా ఉంటాయి సంవత్సరం అంతా. ఒక్కొక్క కార్తిలో ఒక్కొక్కటి ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మిగతా కార్తుల గురించి పక్కన పెట్టినప్పటికీ ముఖ్యంగా కర్తరి అని చెప్పేసి దాన్ని బట్టి మనం కొన్ని పనులు చేయటమా వద్దా అనేది నిర్ణయిస్తూ ఉంటారు. ఇప్పుడు డొల్లు కర్తరి అని ఉంటుంది. అప్పుడు కొంచెం పంటలు అవి నీళ్లు కర్తరి అంటే అది చైత్రమాసం మే జూన్ నెలల్లో వస్తుంది అనుకుంటాను. ఆ సంవత్సరాల్లో ఏమవుతుందంటే మనకి నీరు యొక్క లభ్యత తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు ఇంటికి సంబంధించినటువంటి పనులు, ఇంటికి సంబంధించి కట్టడం కానీ, బోర్లు వేయటం కానీ, ఈ రిపేర్లు కానీ, ఇవన్నీ రాతికి చెక్కకు సంబంధించినటువంటి పనులన్నీ నిషేధించారు. అప్పుడు ఆ కర్తరుల్లో అవన్నీ చేయరు. ఇంకోటి ఏంటంటే విపరీతమైన ఎండ ఉంటుంది కాబట్టి ఈ శ్రమ చేసేవాళ్ళు ఎండలో చేయాలి కాబట్టి కొన్ని సందర్భాలలో వడదెబ్బ అంటారు. అట్లాంటి వడదెబ్బ తగిలేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కొంతమంది ప్రాణాలు కూడా కూలిపోతారు. అందుకని చెప్పేసి కర్తరులో ఈ యొక్క బయట పనులు చేయడానికి నిషేధం చెప్పబడి ఉన్నది. ఈ విధంగా కర్తలు ఎప్పుడు వస్తాయి అనేది చెప్తారు. గ్రహణాలు ఎన్ని వస్తాయి, వాటి వల్ల ఎవరెవరికి ఏ ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాగే సంవత్సరానికి ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం వస్తుంటుంది కదండి. ఆ పుష్కరాల్లో ప్రతి సంవత్సరం వస్తుందండి. అంటే గురువు యొక్క చలనాన్ని బట్టి ఆ పుష్కర నిర్ణయం జరుగుతుంది. చలనాన్ని బట్టి ఒక్కొక్క రాశిలో సంచరించేటప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ సంవత్సరంలో బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు మనకి సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయండి. ఇది 12 రోజుల పాటు జరుగుతాయి. అది ఎప్పుడంటే 14వ తారీఖు 5వ నెల 2025 నుండి 12 రోజుల పాటు ఈ పుష్కర నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పుష్కర నిర్ణయాలు, మౌఢ్య దినాలు, ఆ మౌఢ్యం ఎప్పుడు వచ్చిందో అప్పుడు పెళ్ళిళ్ళు అవి ఉండవు. అలాగే శూన్య మాసాలను కొన్ని ఉంటాయి. ఈ మూఢంలోనే ఎలా అయితే జరగవో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, గుడి ప్రతిష్టలు, శుభకార్యాలు ఎలా జరగవో అట్లాగే మనకి ఈ మూఢంలో జరిగినట్టుగానే రవితో కలిసి మూఢాలు వచ్చినప్పుడు చేయరు. అలాగే శూన్యమాసాలు
ఓ, ఆషాఢ మాసము, ఓ, పుష్యమాసము, భాద్రపద మాసము, ఇట్లా వీటిని కొన్ని శూన్యమాసాలు అంటారు. ఆ సందర్భాలలో ఏ విధమైనటువంటి శుభకార్యాలు జరగవు. వర్షాకాలం, మంచి వర్షాకాలంలో పెట్టామనుకోండి, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది, చేసేవాళ్ళకి ఇబ్బంది, ఇట్లా కొన్ని కారణాల వల్ల ఆ విధంగా మనకి వాళ్ళందరూ కూడా కొన్ని నియమాలు చేశారు. అవన్నీ కూడా మనకి పంచాంగంలో అవన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. పంచాంగకర్తలు ఈ విధమైనటువంటివన్నీ కూడా మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పంచాంగ శ్రవణం అనేది తప్పకుండా విని తీరవలసిందే. దీనివల్ల ఫలితాలు కూడా ఏంటని అడిగిన వాళ్ళకి ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది కదా, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇందులో ఏ రాశుల వారికి ఏ ఎంత లాభాలు ఉంటాయి, ఎంత గౌరవం ఉంటుంది, ఎంత అవమానం ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది అనేటటువంటిది వారు తెలియజేశారు. ఇక్కడ మేషరాశి వారికి కనుక మనం చెప్పుకున్నట్టయితే, మేషరాశి వారికి ఏ నక్షత్రాలు వస్తాయి, ఏ పాదాలు మేషరాశిలోకి వస్తాయి అనేటటువంటిది కూడా కొంతమందికి అనుమానం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మేషరాశి వారికి అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ 9 పాదాలు కలిసి మేషరాశికి సంబంధించి ఈ పరిధిలోకి వస్తుంటాయి. వీరి గురించి ఏంటంటే, వీళ్ళకి ఆదాయము 2, ఖర్చు 14. ఆదాయం 2, వ్యయం 14. రాజపూజ్యం అంటే గౌరవం 5, అగౌరవం 7. ఇప్పుడు నేను చెప్పాను, మీరు విన్నారు. దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చేయవలసింది ఏంటి, ₹1 కూడా అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు అని చెప్పి మీరు నిర్ణయం చేసుకోవాలి. ₹1 కూడా అనవసరమైన ఖర్చులు చేయకూడదు. అర్థమైందండి? చాలా ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవాలి. అలాగే రాజపూజ్యం 5, గౌరవం 5, అవమానం 7. ఇది కూడా అవమానం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మీరు విన్నాం, వారు చెప్పారు, నేను విన్నానని కాదండి, చెప్పాం కాబట్టి దానికి ఏంటి సొల్యూషను అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇది ఎప్పుడు కానీ గౌరవము అగౌరవము అనేటటువంటి ఎప్పుడు వస్తాయంటే, మాట తప్పడంలో వస్తాయి, ఎదుటివాడితో మాట్లాడే విధానంలో తేడా వస్తే వస్తాయి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మాటకి ముందు ఆలోచించి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆలోచించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఇక్కడ మాటని మీరు చాలా మృదుభాషిత్వం, మితభాషిత్వం. మితము అంటే తక్కువ మాట్లాడండి. మృదుభాషిత్వం, ఆ మాట్లాడేది కూడా చాలా అందంగా, చక్కగా, ఎదరవాడు ఆహ్లాదపడేటట్టుగా మృదువుగా మాట్లాడాలి. కఠినమైన మాటలు, అశ్లీలమైన పదాలు ఇవన్నీ నోట్లో రాకూడదు. ఇక వృషభ రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే, ఇక్కడ వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి వృషభ రాశిలోకి వస్తాయి. ఈ వృషభ రాశి వారికి కావాలి అంటే ఆదాయం 11, వ్యయం 5. చూసారా, ఇందాకడికి ఇప్పటికి తేడా వచ్చింది. ఇక్కడ వృషభ రాశి వారికి ₹11 ఆదాయం ఉందండి. రూపాయలు అనుకుందాం, లెక్కకి ₹5 ఖర్చు మిగులుతోంది. అటువంటప్పుడు మీరు కొంచెం ఫ్రీగా ఖర్చు పెట్టినప్పటికీ తప్పదు. ఖర్చు పెట్టినప్పటికీ మీకు ఏమి కాదు, మనకి నష్టం ఏమి జరగదు. కాబట్టి ఇంకా కొంత లాభంలోనే ఉంటాం. కాబట్టి కాస్త ఎంతసేపు పొదుపు అని చెప్పి సుఖాన్ని దూరంగా చేసుకోలేము కదా, అందుచేత కొంచెం ఫ్రీగా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు తెలియజేస్తుంది. అలాగే రాజపూజ్యత 1, గౌరవం 1, అగౌరవం 3. ఇక్కడ కూడా అగౌరవం ఎక్కువ ఉంది కాబట్టి మాటని పొదుపు చేసుకోండి. డబ్బుల్లో కొంచెం పూర్తిగా ఎప్పుడు కూడా ₹100 మీకు ఆదాయం ఉంటే 100 ఇప్పుడు ఖర్చు పెట్టకూడదండి. ₹70 ఖర్చు పెట్టుకోండి, ₹30 పక్కన పెట్టండి, మీకు లైఫ్ ఉంటుంది. మొత్తం 100 ఖర్చు పెట్టేశారు, నో బ్యాలెన్స్ ఏం ఉండదు అక్కడ. కానీ 100 వచ్చినప్పుడు 150 ఖర్చు చేస్తే మాత్రం అప్పులైపోతారు. అందుచేత డబ్బులు ఈ ఆదాయ వ్యయాలని మనం తెలియజేసే పంచాంగంలో దీని గురించే తెలియజేస్తూ ఉన్నారు, అదొకటి తెలుసుకోండి. ఇకపోతే మిథున రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే, మృగశిర 3, 4 పాదాలు అంటే 2 పాదాలు మాత్రమే వస్తాయి. కాబట్టి ఇక్కడ 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మిథున రాశిలోనికి వస్తూ ఉన్నాయి.
వీరికి ఆదాయం 14, వ్యయం 2. చాలా డిఫరెన్స్ ఉంది కదా, బాగుంటుంది. కొంచెం స్వేచ్ఛగా మీరు ఖర్చు పెట్టుకోవడానికి, కాస్త లగ్జరీ లైఫ్ అంటే విలాసవంతమైన జీవితం గడపడానికి కొంచెం అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకటి. ఇకపోతే గౌరవం 4 గౌరవం, అగౌరవం 3 ఉంది. ఇది కూడా మీకు చాలా బాగుంది మిథున రాశి వారికి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మిత భాషిత్వం, మృదు భాషిత్వం అనేటటువంటి మాత్రాన్ని మర్చిపోవద్దండి. ఈ విధంగా ఉంది వారికి. ఎవరికి? మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి కనుక మనం చెప్పుకోవాల్సి వస్తే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కలిపి కర్కాటక రాశిలోకి వస్తూ ఉంటాయి. వీరికి, ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. అంచేత వీరికి కూడా ఆదాయం ఎక్కువ ఉన్నది, ఖర్చు తక్కువ ఉంది. ఇక గౌరవం 7 ఉంది, అగౌరవం 3 ఉంది. కాబట్టి మీరు ఇవి గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మనం ప్రవర్తించినట్టయితే ఎక్కువ తక్కువలు ఉన్నప్పటికీ సర్దుబాటు అయిపోతూ ఉంటుంది. ఇకపోతే సింహరాశి వారికి చెప్పుకోవాలంటే మఖా నక్షత్రం 4 పాదాలు, కొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ 9 పాదాలు కలిసి మనకి సింహరాశిలోకి వస్తూ ఉన్నాయి. ఈ సింహరాశిలోకి వస్తే ఈ సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు కూడా 11, 2 సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఖర్చు కూడా బాగానే ఖర్చు పెడతారు, బాగానే ఆదాయం బాగుంటుంది. కాబట్టి అది కూడా కొంతవరకు చెప్పాలంటే పర్వాలేని వ్యవహారం ఇది. ఇంకపోతే గౌరవం 3, అగౌరవం 6. ఇక్కడ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట పోగొట్టుకోవద్దు, ఎక్కడ కానీ మాట జారవద్దు, మాట పోగొట్టుకోనవద్దు. ఇచ్చిన మాట ఈ విధంగా ఉన్నట్టయితే దాన్ని మనం సరి చేసుకోవడానికి వీలవుతుంది. ఇక కన్యా రాశి వారి విషయానికి వచ్చినట్టయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిసి కన్యా రాశిలోకి చేరతాయి. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. చాలా తేడా ఉంది, హాయిగా ఉంటుంది. డబ్బుల గురించి కొంచెం హాయిగా అయినటువంటి అంటే ఇబ్బంది పడక్కర్లేనటువంటి పరిస్థితులు, ధారాళంగా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే గౌరవం 6, అగౌరవం కూడా 6. కాబట్టి ఇక్కడ కూడా మనం మాట తోలనాడవద్దు, ఎక్కువ మాట్లాడవద్దు. ఈ విధమైనటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి. ఇక తులారాశి వారికి కనుక మనం చెప్పుకున్నట్టయితే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి తులారాశికి చెందినవారు అవుతారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5. ఇకపోతే రాజపూజ్యత అంటే గౌరవం 2, అగౌరవం 2. అది తక్కువే ఉంది, ఇది తక్కువే ఉంది. ఏదైనప్పటికీ సమానంగా ఉన్నాయి కాబట్టి మనం అంతగా దాని గురించి ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయవలసిన పని ఉండదు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి వృశ్చిక రాశిలోనికి వస్తుంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. చూసారు ఎంత తేడా వచ్చేసిందో. చాలా జాగ్రత్తగా, చాలా రూపాయి కూడా లెక్క పెట్టుకుని ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుల జోలికి వెళ్ళామనుకోండి, అవతల వారికి మనం లోకు అయిపోతాం. సరి అయిన సమయంలో మనం కనుక వారికి తిరిగి చెల్లించలేకపోతే వారు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది సరి అయిన పద్ధతిగా ఉండదు, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి అప్పు జోలికి వెళ్లకుండా ఉన్నంతలో సర్దుకునేటట్టు ప్రయత్నం చేయండి. కానీ కొన్ని సందర్భాలు వస్తాయి, అప్పు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి, కాదన్నాం. కానీ అది అంత అత్యవసరం అయితేనే అప్పు దగ్గరికి వెళ్ళండి. ఇకపోతే గౌరవం 5, అగౌరవం 2. ఇది బాగానే ఉంది, దీని గురించి మనం పెద్దగా ఆలోచించవలసినటువంటి పని లేదు, గౌరవం అగౌరవం గురించి. ఇకపోతే ధనురాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు 8, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ 9 పాదాలు కలిపి మనకి ధనురాశిలోకి చెందుతూ ఉన్నాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 5. బరాబర్ అయిపోయింది, సమానంగా ఉంది. కాటా కూడా కరెక్ట్గా నిలబడింది. మన ధర్మదేవత చేతిలో కాటాలాగా కరెక్ట్గా ఇటు నిలబడి ఉంది. అలాగే రాజపూజ్యత అంటే గౌరవం 1 పాయింట్ ఉంది, అగౌరవం 5 పాయింట్లు వచ్చింది. కాబట్టి
మాట విషయంలోనూ మనం చేసే చేష్టల విషయంలోనూ కొంచెము తగు శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇకపోతే మకర రాశి కనుక మనం తీసుకున్నట్టయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఇవన్నీ కలిపి మకర రాశి వారికి చెందినవుతాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 14. ఇకపోతే రాజపూజ్యత 4, అగౌరవం 5. ఇక్కడ వ్యయ ఆదాయాల్లో తేడా ఉంది. అలాగే అంటే వ్యయమే ఎక్కువ కనిపిస్తున్నది. ఇక్కడ అగౌరవం కూడా ఒక్క పాయింట్ కష్టాన్ని కనబడుతోంది. కాబట్టి వీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం చెప్పుకున్నట్టుగా కొంచెం ఖర్చులు తగ్గించుకోవటం, అక్కర్లేని మాటలు తగ్గించుకోవటం చేస్తే మనకి వీరికి కూడా మకర రాశి వారికి బాగా ఉండేటువంటి అవకాశం. ఇకపోతే కుంభరాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి కుంభరాశికి చెందుతాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 14. చూసి చాలా తేడా ఉన్నది. కాబట్టి ధన విషయంలో చాలా పొదుపుగా వాడుకుంటూ ఉండండి. అనవసర ఖర్చులు బాగా తగ్గించండి, అవసరమైన తప్పవు అంచేత. ఇకపోతే గౌరవం 7, అగౌరవం అంటే అవమానాలు పాడవటం అనేది 5 ఉంది. కాబట్టి ఈ విషయంలో పర్లేదు, కానీ ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మీనరాశి వారికి తీసుకున్నట్టయితే వీరికి పూర్వాభాద్ర 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ మీనరాశి పరిధిలోనికి వస్తున్నారు. వీరికి ఆదాయం 5, వ్యయం 5 అంచేత అది కూడా దానికి దీనికి సమానంగానే ఉన్నది. ఇకపోతే రాజ్యపూజ్యత మాత్రం 3 ఉన్నది, అగౌరవం 1 ఉన్నది. అంచేత గౌరవమే ఎక్కువ ఉంది. ఏదైనప్పటికీ కూడా మాటలో మితభాషిత్వం, మృదుభాషిత్వం చాలా అవసరం. ఈ విధంగా మనకున్నాయి. ఇక మిగతావన్నీ ఈ రాశుల గురించి పూర్తి వివరాలు, ఏ రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకోవడం జరుగుతుందండి. 12 రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభం.